ఇంకా మనం ఇండియా వచ్చే సమయం వచ్చింది కాబట్టి నేను లగేజ్ గట్ట తీర్చా అంటే ఈ కోవిడ్ ఫ్లాగ్స్ అనేది దాని పైన కనపడినా నాకు. నేను ఇండియా వచ్చే ముందు ఒక లగేజ్ బ్యాగ్ కూడా కొనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మా అమ్మ నాకు ఇచ్చింది లగేజ్ బ్యాగ్. నా కోవిడ్ అతను టికెట్ కొట్టేటప్పుడు నేను అడిగిన నాకు లగేజ్ బ్యాగ్ కావాలా ఇండియా పోయేటప్పుడు అని చెప్పి, మా కోవిడ్ అతను ఏమన్నాడు అంటే నీకు లగేజ్ బ్యాగ్ కావాలా లేకపోతే గిఫ్ట్ కావాలన్నాడు. బ్యాగ్ అయితే ఆల్రెడీ ఉన్నది కాబట్టి కొత్తది అవసరం నాకు తెలిసి, అందుకే అది అయితే అడిగిన అంటే గిఫ్ట్ అడిగినా లెక్కించాడు ఎక్కువ నాకు. మళ్ళీ కోవిడ్ వదిలిపోతా అంటే ఒక పక్క బాధ ఉన్నది, ఇంకొక పక్క ఆనందంగా ఉన్నది మా, అందుకే కోవిడ్ ఫ్లాగ్లు అయితే పట్టకపోతున్నా. ఎందుకంటే ఈ కోవిడ్ ఫ్లాగ్ మన ఇండియా ఫ్లాగ్ ఏంటంటే నా ఇంటి మీద ఎగరేచ్చా, నీకు ఎందుకు ఇదంతా మీరు అనొచ్చు, నాకు ఎందుకంటే నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది, ఒక మంచి మనిషిగా మార్చింది ఈ దేశం. నాకే కాదు ఎంతో మంది భారతీయులకి అంటే ఇంటికాడ ఇల్లు లేకనంటే ఇక్కడికి వచ్చి సంపాదించుకుని ఇంటికి ఇల్లు అనేది కట్టుకున్నారు. నేను ఎట్టా పాతనా కాబట్టి కోవిడ్ గురించి ఒక 2 ముక్కలు అనేది చెప్తాను చూడండి. అది ఏంటంటే కోవిడ్ ఫ్లాగ్ ని కానీ కోవిడ్ రాజు కానీ కోవిడ్ గవర్నమెంట్ కానీ మీరు ఎప్పుడు కించపరచకండి, ఎప్పుడు తిట్టకాకండి. ఒక కోవిడ్ కాదు గల్ఫ్ కంట్రీలు మొత్తం అంటే సౌదీ, ఖత్తర్, బహ్రెయిన్, ఒమన్, దుబాయ్ అన్ని మొత్తం అంతా రాజు పాలన జరుగుతుంది. ఈ దేశాలన్నీ అన్నదమ్ములా ఉంటాయి. అందుకని 6 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా, కోవిడ్ లేదన్న పని చెప్తే ఓకే అని చెప్పు, నీకు నచ్చలేదంటే వెళ్ళిపో, అంతేగాని వాళ్ళు ఎదిరి వాళ్ళకి పని కావాలా నాకు లెగ్ కావాలన్నట్టుండు.